ఓటమి భయమా మరేంటో తెలియదు కానీ విపక్ష నేతలపై వైసీపీ సర్కార్ ప్రత్యక్షంగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. 3 రోజుల వ్యవధిలోనే 4 సార్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్యాన్వాయ్ని ఆపి చెక్ చేశారు పోలీసులు. ఎలక్షన్ కోడ్ అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఒక్కరోజే 2 సార్లు లోకేష్ క్యాన్వాయ్ని ఆపి చెక్ చేశారు పోలీసులు. అది కూడా టీడీపీ నేతల కార్లను మాత్రమే తనిఖీలు చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్యాన్వాయ్ని పోలీసులు ఆపారు. ఆయన క్యాన్వాయ్లోని ప్రతి కారును చెక్ చేశారు. ఈ తనిఖీలకు పోలీసులు సైతం సహకరించారు. కాగా వైసీపీ నేతల కార్లు ఎందుకు ఆపి చెక్ చేయడం లేదని పోలీసులను ప్రశ్నించారు లోకేష్. ఒక్క టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. తమాషలాడొద్దని చెప్పండి, డీజీని తమాషలాడొద్దని చెప్పండి. ఏంటి సార్ ఇది? పొద్దున ఆపుతారు, మధ్య ఆపుతారు. ఎన్నిసార్లు ఆపుతారు సార్? ఎక్కడ ఆపారు? ఏఎంపీ గారిని ఆపారు సార్? అయోధ్యరామ్ రెడ్డి గారిని ఆపారా మీరు? బండి పద్ధతి కాదు శ్రీనివాసరావు గారు, ఇది గుర్తుపెట్టుకోండి. పద్ధతి కాదు ఇది. 3 రోజుల్లో ఇది 4వ సారి నన్ను ఆపుతున్నారు.